గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. పోలిపాడ్యం రోజు పూజా విధానం అయితే చూపిస్తున్నాను. అలాగే కొంచెం కొంచెం నా రొటీన్ అయితే చూపిస్తున్నానండి బ్లాగ్లోని. చూస్తున్నారు కదా, ఉదయాన్నే పోలిపాడ్యం రోజు ఇంకా ఆఖరి రోజు దీపారాధన అయితే చేశాను. సింపుల్గా మనం అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసేసుకున్నాను. ముందు రోజు ఈ క్లీనింగ్ అంతా చేసుకున్నానండి. పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని పూలు ఇవి ఉంటే వీటి మాలే కట్టాను. నాకు ఎందుకో కానీ ఈ మాల చాలా అందంగా అనిపిస్తుందండి వెంకటేశ్వర స్వామి ఫోటోకి. అందుకని ఈ పూలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మాల అయితే చేస్తాను. కనకాంబరాలు అయ్యి లక్ష్మీ అమ్మవారికి అది వేస్తాను. నైటే నేను ఈ వంటగది అంతా కూడా సర్దేసుకున్నానండి. ఎప్పుడు కూడా నైట్ ఇలా నీట్గా సర్దేసుకొని ఒక అగరబత్తి అయితే వెలిగించేస్తాను అన్నపూర్ణాదేవి దగ్గర. చూస్తున్నారు కదా, ఇలా అంతా కూడా ఎక్కడిపక్కడ పెట్టుకోవడం వల్ల మనకి బొజ్జింకలు కానీ ఇటువంటివి ఏవి కూడా కాక్రోచెస్ ప్రాబ్లం కానీ యాంట్స్ ప్రాబ్లం కానీ ఇటువంటివి ఏవి కూడా ఉండవండి. చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా ఇలా చేయడం వల్ల మన ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక పడుకుని పోయామండి. నెక్స్ట్ మార్నింగ్ లేచాను. మార్నింగ్ అంటే నేను 4 o'clock లేచానండి. ఎప్పుడు కూడా నేను 5:30 ఆ టైంలో లెగుస్తాను. కానీ ఈరోజు పూజ కోసం అయితే 4 o'clock లేచాను. లేచి ముందుగా అయితే ఇంట్లో దీపారాధన అయితే చేశానండి. నైటే అన్నీ చేసేసుకున్నాను. ఇక దేవుని మందిరంలో అన్నీ కూడా కొంచెం నూనె వేసి దీపారాధన చేసి ఫ్రూట్స్ నివేదించాను. తర్వాత ఇక్కడ తులసి కోట దగ్గర అయితే పూజ అయితే చేస్తున్నాను. ఏంటి అంటే తులసి కోట దగ్గర మనం దీపాలు వదులుతాం కదండి, పోలీస్ వర్గం దీపాలు, అందుకని అనమాట. ముందుగా అయితే నైవేద్యాలు అవి ప్రిపేర్ చేయలేదండి. తర్వాత అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ దామోదర్ని వినాయకుడిని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. నార్మల్గా అయితే కొందరైతే నది సముద్రం ఉంటే వెళ్తారండి. కానీ నేనైతే వెళ్ళనన్నమాట. ఎప్పుడు కూడా ఇక ఇంట్లోనే చేసుకుంటాను. ఇక టైం కూడా ఉండదు. ఒకవేళ అక్కడికి వెళ్ళి వచ్చినా సరే పిల్లలకి లంచ్ బాక్స్ అది ప్యాక్ చేయాలి కదా, కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. అందుకనేసి మార్నింగ్ ఒక 1 hour బిఫోర్ లేచామనుకోండి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. అమ్మవారికి తాంబూలం అయితే ఇచ్చేసాను. కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి, దగ్గు వచ్చేస్తుంది. అయితే మార్నింగే లేచి కొంచెం చల్లనీళ్ళు చేయడం వల్ల ఇంకా బాగాలేదనమాట. అమ్మవారికి మంగళహారతి అది ఇచ్చేసాను. తర్వాత కిందనైతే ఇలా చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని ప్లేట్ పెట్టుకొని నీటిని అయితే నింపుతున్నాను. ఇలా చక్కగా బట్టలు అవి పెట్టుకొని అందంగా అయితే అలంకరించుకున్నానండి. ఇక్కడే చిన్న కొలంలా చేసుకున్నాను. శివయ్యనైతే పెట్టుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా పోలిపాద్యంకి నేను ఇదే విధంగా ఆచరిస్తూ ఉంటానండి. శివయ్యను పెట్టుకుంటాను, ఇదే విధంగా పూలవి వేస్తాను. ఒక అరటి డొప్పలోనే 33 వత్తులు వదిలేస్తానన్నమాట. ఎప్పుడు ఇలాగే చేస్తాను. చుట్టూ కూడా నేను ఇలా అరటి డొప్పలు పెట్టి దీపాలు అయితే వెలిగిస్తాను. తర్వాత ఇక్కడే కూర్చొని ఒక 1/2 hour వరకు పోలీస్ వర్గం కథ అది చదువుకొని కూర్చున్నానండి. తర్వాత ఇక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను. 6 o'clock అయింది. ఇప్పుడు 6 o'clock అయిన తర్వాత ఇక స్టార్ట్ చేశాను అనమాట వర్క్స్. కొంచెం యూట్యూబ్ వర్క్ ఉంటే చేశాను ముందు. తర్వాత ఇక వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. కిచెన్ అంతా నీట్గానే ఉంది కదండి. ఇక నైట్ ఆరేసిన టవల్ కూడా ఆరిపోయింది. ఎప్పుడు కూడా నేను స్టవ్ పైన టవల్ ఆరేస్తాను. వాష్ చేసి వేడిగా ఉంటుంది కదా, బేగా ఆరిపోతుంది. చెప్పాను కదేంటి దగ్గు వస్తుందని. నాకు మా వారికి కొంచెం పసుపు మిరియాలు వేసి కషాయం అయితే చేస్తున్నాను. పిల్లలు లేచిన తర్వాత పిల్లలు కూడా చేస్తాను. కొంచెం ఫ్లేవర్ తగ్గిపోతుంది కదండి, అందుకని మా ఇద్దరికి మాత్రమే చేశాను. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకు కూడా కషాయం అయితే చేస్తాను. తర్వాత ఒక 2 జామాకులు ఉంటే బయటికి వెళ్ళానండి. జామాకులు ఉంటే అవి కూడా వేశాను, హెల్త్కి మంచిది కదా అనేసి అవి వేసి ఇక వడకట్టేశాను అనమాట. మా వారైతే బాగానే తాగుతారు కానీ నాకు కొంచెం నచ్చవండి. కానీ దగ్గది వస్తుంది, అసలు హెల్త్ అయితే బాగాలేదు. నెక్స్ట్ ఇవంతా కూడా ప్లాట్ఫామ్ తుడిసి ఆ కషాయం మేము బయటకు తీసుకెళ్ళిపోయి ఇవి తాగేసిన తర్వాత ఇక మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఈరోజైతే పిల్లలు
మసాలా దోశ వేయమన్నారు. అందుకని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ పోపులు అవి వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు, కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేయాలండి. ఎక్కువగా ఫ్రై చేస్తే కర్రీ బాగోదు టేస్ట్. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, మసాలా వేసేసి బంగాళదుంపలు ఉడికించినవి వేస్తే సరిపోతుంది. సింపుల్ కర్రీయేనండి. అయితే బాగా ఉడికిస్తాననమాట. నేను నీళ్ళు ఎక్కువగా వేసి అది దగ్గర పడే వరకు ఉంటుంది. చాలా టేస్ట్ వస్తుంది. లాస్ట్‌లో చిటికెడు మసాలా అయితే వేస్తాను. కరివేపాకు అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే వేశాను. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా ఉడికిస్తున్నానండి. ఇక కర్రీలోనే వేసి ఉడికిచ్చాను. ఆ పచ్చిమిరపకాయలు అయితే తీసేసాననమాట. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అవన్నీ కూడా బయటకు తీసేసాను. ఇక చట్నీకి ఉడికించవలసిన, ఫ్రై చేయవలసిన అవసరం లేకుండా ఇందులోనే సాల్ట్ వేసేసి ఇక మళ్ళీ కలిపేసి మూత పెట్టేశాను. ఈ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ బౌల్‌లో వేసి కొంచెం పుట్నాల పప్పు వేసేసి ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. నేనైతే సింపుల్‌గా చేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసేసి జీలకర్ర అంటున్నాను, సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసాను వాటర్ వేసి. ఇక చట్నీ ఫ్రై అది చేయలేదండి. సింపుల్‌గా అయితే చేసేసాను. తర్వాత పోపు అయితే వేయాలి. చాలా బాగుంటుందండి సింపుల్‌గా మనం అంటే ఇక పచ్చిమిరపకాయలు ఉడికించవలసిన అవసరం లేకుండా ఫ్రిడ్జ్‌లోంచి బ్యాటర్ అయితే తీసుకొచ్చాను, దోస బ్యాటర్. అదంతా కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేశాననమాట. ఈరోజు పిల్లలకు కూడా పులిహోర దద్దోజనం చేశానండి. అది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. అది వీడియో అయితే పెట్టలేదు. షార్ట్‌లో అయితే పెట్టాను కానీ వీడియో అయితే మిస్ అయిందనమాట. అదే భోజనం కింద పెట్టేశాను. నైవేద్యమే లంచ్ కింద అయితే పెట్టేశాను. తర్వాత దోసలు వేసేసి మసాలా దోసలు పిల్లలకి పెట్టేశాను. మేము కూడా అది తినేసి తర్వాత మళ్ళీ ఇంటి పని అయితే స్టార్ట్ చేశాను. పూజ చేసిన రోజు కొంచెం తొందరగా లేస్తాం కదండీ. లేచినప్పుడు పనులన్నీ కూడా సింపుల్‌గా అయిపోతాయి. హడావిడి లేకుండా అయిపోతాయి. పిల్లలు రెగ్యులర్ దోసల కన్నా మసాలా దోస, రవ్వ దోస ఇటువంటి దోసలు అయితే ఇష్టపడుతూ ఉంటారు. అందుకని నేను ప్లెయిన్ దోసలే కాకుండా ఎక్కువగా ఇటువంటి స్టఫ్ ఉన్న దోసలు అయితే చేస్తూ ఉంటాను. ఫస్ట్ పెద్ద పాప అయితే వెళ్ళిపోతుందండి. తనకైతే ఇచ్చేసాను. ఎక్కువగా తినిపిస్తూ ఉంటాను. తనకి టైం అయితే ఉండదనమాట. తను అన్ని పనులు చేసుకుంటుంటే నేను తినిపిస్తాను. బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయిందండి. బాటిల్స్ అయితే ఫిల్ చేసేసి పెట్టేసుకున్నాను. డైలీ కూడా ఈ బాటిల్స్ అయితే వాష్ చేస్తూ ఉంటాను. నీట్‌గా ఉంటేనే నాకు ఇష్టపడతాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. చూసారు కదండీ! ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానన్నమాట. తర్వాత పోపులు బాక్స్ కూడా ఫిల్ చేశాను ఖాళీగా ఉంటే. చిన్న చిన్న పనులన్నీ కూడా చేస్తున్నానన్నమాట. ఇక్కడ పోపులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఎక్కువగా తెచ్చుకుంటామండి. అవి కొన్ని కొన్ని కూడా ఫిల్ చేస్తానన్నమాట. సంవత్సరానికి ఒకసారే కొంటాము. అవన్నీ కూడా ఫిల్ చేసేసుకున్నాను. ఇవన్నీ పైన పెట్టేస్తానండి. కిందన పెట్టనన్నమాట. మైలుగాళ్ళు తగులుతాయని పెట్టనన్నమాట. పైనే పెడతాను. ఇలా మనం ఒకసారి తెచ్చుకోవడం వల్ల ఇవి పాడవ్వండి. పైన పెట్టేస్తే మనకి ప్రైస్ అనేది బాగుంటుందన్నమాట. అంటే కరెక్ట్గా తక్కువకే తెచ్చుకుంటాము. తర్వాత ఫర్దర్గా ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా ఒకసారి తెచ్చుకున్నాం అనుకోండి, మనకి కూడా ప్రాబ్లం ఉండదు. గడిగడికి తెచ్చుకోవాలని. అలా అని ప్రైస్ కూడా కొంచెం బాగుంటుంది. మనీ అయితే సేవ్ అవుతుందన్నమాట. ఇలా అన్నీ కూడా ఫిల్ చేసుకున్నాను. చిన్న చిన్న పనులు అయితే చేసేసుకున్నాను. వంట కూడా లేదు కదా. పులిహోర దద్దోజనం అయితే ఉంది. చూశారు కదండి పోలిపాద్యమి వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరికీ కూడా పోలిపాద్యమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.